రాజస్థాన్లోని దట్టమైన ఆరావళి కొండల మధ్య నిర్మించబడిన ఒక పాత శతాబ్దం నాటి సామ్రాజ్యం. సూర్యుడు అస్తమించి చీకటి పడగానే అక్కడ మనుషులెవరూ ప్రాణాలతో బతకలేరని భారత అధికారిక హెచ్చరిక. అవును, మీరు వింటున్నది ఆసియా ఖండంలోని మోస్ట్ హంటెడ్ ప్లేస్గా గుర్తింపు పొందిన భాన్గర్ కోట గురించే. సాధారణంగా ఈ కోట అనగానే అందరికీ ఒక తాంత్రికుడి శాపం, దయ్యాల కథలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ కోట లోపల సాయంత్రం 6 గంటల తర్వాత వినిపించే ఆ కత్తుల యుద్ధాల శబ్దాలు, ఆక్రందనల వెనక ఆధునిక సైన్స్ కూడా ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోతున్న ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ దాగి ఉందనే నిజం మీకు తెలుసా? ఆ రహస్యం ఏంటో తెలిస్తే మీ మెదడు మొద్దుబారిపోతుంది. ఇది 2015వ సంవత్సరంలో జరిగిన ఒక అత్యంత వింతైన యథార్థ సంఘటన. ఈ కోట కథలను కేవలం మూఢనమ్మకాలుగా భావించిన లండన్ దేశానికి చెందిన 4 పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ రాత్రి వేళ అసలు ఆ కోట లోపల ఏం జరుగుతుందో లైవ్గా రికార్డ్ చేయాలని ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు కళ్ళుగప్పి సాయంత్రం సరిగ్గా 5 గంటల 45 నిమిషాలకు ఆ కోటలో ఉన్న అత్యంత వినాశకరమైన ఒక పాత అంతఃపుర గదిలో రహస్యంగా ప్రవేశించారు. వారి దగ్గర శరీర ఉష్ణోగ్రతను కనిపెట్టే థర్మల్ కెమెరాలు ఉన్నాయి. సాయంత్రం కరెక్ట్గా 6 గంటలైంది. కోట ప్రధాన ద్వారాలు మూసేశారు. అంతా శ్మశాన నిశ్శబ్దం. కానీ 6 గంటల 15 నిమిషాలకి ఆ మూసి ఉన్న గదిలో మనుషులు ఎవరూ లేకపోయినా వారి థర్మల్ కెమెరాలు స్క్రీన్పై వందలాది మంది మనుషుల నీడలు ఒకరినొకరు నరుక్కుంటున్నట్లు ఎరుపు పసుపు రంగుల్లో కనిపించడం ప్రారంభించాయి. భయంతో వణుకుతున్న ఆ 4 రీసెర్చర్స్ తమ ఆడియో రికార్డులను ఆన్ చేశారు. ఆశ్చర్యంగా ఆ స్పీకర్లలో స్పష్టంగా గుర్రాల అరుపులు, కత్తులు ఢీకొంటున్న శబ్దాలు, చనిపోతున్న సైనికుల ఆక్రందనలు రికార్డ్ అవుతున్నాయి. భయం పీక్స్కి చేరడంతో వాళ్ళు కోట నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ రాత్రి వారికి ఆ కోట బయటకు వెళ్ళనివ్వలేదు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి గేట్లు తెరిచిన గార్డ్స్కి ఆ 4 రీసెర్చర్స్ కోట మధ్యలో సృహ లేకుండా పడి ఉండడం కనిపించింది. కానీ అక్కడ ఒక భయంకరమైన వింత జరిగింది. కేవలం ఆ ఒక్క రాత్రిలోనే ఆ 4 యువకులు తల జుట్టు మొత్తం స్నేక్ వైట్గా, అంటే పూర్తి తెల్లగా మారిపోయింది. వారి మైండ్ పూర్తిగా పాడైపోయి పిచ్చి వాళ్లలా మారిపోయారు. అసలు ఆ రాత్రి ఆ కోటలో ఏం జరిగింది? లండన్ రీసెర్చర్స్ పిచ్చివాళ్లైపోయిన ఈ కేసు అప్పట్లో ఇండియన్ ఆర్మీ మరియు ఇంటెలిజెన్స్ వర్గంలో పెద్ద కలకలం సృష్టించింది. దయ్యాలు, ఆత్మలు అనే మాటలను నమ్మని భారత ప్రభుత్వం ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాన్ని తేల్చడానికి సైంటిఫిక్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ నేతృత్వంతో ఒక స్పెషల్ టీంని భాన్గర్ కోటకు పంపించింది. డాక్టర్ అజయ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రాజస్థాన్ రాయల్ రికార్డ్స్ రూమ్లో ఉన్న పాత శతాబ్దాల నాటి చరిత్రను, తాళపత్రం గ్రంథాలను తవ్వడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతుండగా 16వ శతాబ్దానికి చెందిన ఒక షాకింగ్ డైరీ నోట్స్ దొరికాయి. ఆ రికార్డుల ప్రకారం భాన్గర్ రాజకుమారి రత్నావతి అపారమైన సౌందర్యవతి. ఆమె అందాన్ని చూసి సింగియా అనే ఒక మాయావి తాంత్రికుడు ఎలాగైనా ఆమెను దొంగదీసుకోవాలని ప్లాన్ చేశాడు. అతను సాధారణంగా తాంత్రికుడు కాదు, రసాయన శాస్త్రంలో పక్కా దిట్ట. ఒకరోజు రాణి రత్నావతి మార్కెట్లో కొనుక్కోవడానికి చూసిన ఒక ప్యాక్ చేసిన అత్తరు సీసాలో అతను ఒక వింతైన రసాయనాన్ని కలిపాడు. ఆ సువాసనను పీల్చిన వెంటనే రాణి తనను మోహించి తన కాళ్ల దగ్గరికి వచ్చేలా ఆ కెమికల్ను డిజైన్ చేశాడు. కానీ రాణి రత్నావతికి ఆ తాంత్రికుడి కుట్ర ముందే తెలిసిపోయింది. ఆమె ఆ అత్తరు సీసాను కోట గోడ అవతల ఉన్న ఒక పెద్ద నల్లటి బండరాయిపై కొట్టి పగలగొట్టింది. అక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. ఆ వింత రసాయనం మొత్తం ఆ నల్లటి బండరాయి లోపల ఇంకిపోయింది. ఆ మరుక్షణమే ఆ రాయి ఒక పవర్ఫుల్ అయస్కాంతంలా మారిపోయి కొండపై నుంచి కిందకి దొర్లుకుంటూ వచ్చి తాంత్రికుడు సింగియను నలిపివేసింది. చనిపోయే ముందు ఆ తాంత్రికుడు తన రక్తంతో ఆ రాళ్లపై రాస్తూ ఈ కోటలో ఉన్నవారెవరూ బ్రతకకూడదని, ఈ నల్లటి రాళ్లే అందరి ప్రాణాలు తీస్తాయని భయంకరంగా శపనార్థాలు పెడుతూ ప్రాణాలు వదిలాడు. ఆ మరుసటి రోజే పక్కన ఉన్న ఆజబ్ఘర్ సామ్రాజ్యంలో యుద్ధం జరిగి ఒకే రాత్రిలో ఆ కోట మొత్తం ఒక పెద్ద శ్మశానంగా మారిపోయింది. తాంత్రికుడి శాపం కథ తెలుసుకున్న డాక్టర్ అజయ్కి ఒక వింత అనుమానం వచ్చింది. అతను ఆ కోట కట్టడానికి ఉపయోగించిన నల్లటి రాళ్లను, అలాగే చుట్టూ ఉన్న ఆరావళి కొండల మట్టిని సేకరించి ల్యాబొరేటరీకి పంపించాడు. అక్కడ కెమికల్ అండ్ రేడియేషన్ టెస్ట్ చేసిన సైంటిస్టులకు మైండ్ బ్లాక్ అయ్యే అసలైన సైంటిఫిక్ నిజం తెలిసింది. ఆ కోట గోడల కోసం ఉపయోగించిన రాళ్లలో భూమిపై చాలా అరుదుగా దొరికే
క్రిస్టలైన్ క్వాడ్జ్ మరియు ఒక వింతైన రేడియోధార్మిక అయస్కాంత ఖనిజం మిళితమై ఉన్నాయి. ఈ క్వాడ్జ్ రాళ్లకు సైన్స్ పరంగా ఒక అద్భుతమైన వింతైన స్వభావం ఉంటుంది. ఇవి తమ చుట్టూ జరిగే తీవ్రమైన ధ్వని తరంగాలను, మనుషుల ఆక్రందనలను ఒక న్యాచురల్ టేప్ రికార్డ్ లాగా తమ పరమాణువుల్లో రికార్డ్ చేసుకోగలవు. వందల ఏళ్ల క్రితం ఆ కోటలో తాంత్రికుడు శాపం వల్ల జరిగిన ఆఖరి యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు నరమేధానికి గురయ్యారు. చనిపోయే ముందు వారు పెట్టిన భయంకరమైన కేకలు, ఆ కత్తుల యుద్ధాల శబ్దాలు అన్నీ ఆ శక్తివంతమైన క్వాడ్జ్ రాళ్లలో శాశ్వతంగా రికార్డ్ అయిపోయాయి. మరి ఇదంతా సాయంత్రం 6 గంటలకి ఎందుకు బయటకు వస్తుంది? పగటిపూట సూర్యుడి నుంచి వచ్చే విపరీతమైన వేడి మరియు కాంతి వల్ల ఆ రాళ్లలోని ఎనర్జీ పూర్తిగా అణిచివేయబడుతుంది. కానీ సాయంత్రం సరిగ్గా 6 గంటలకి సూర్యుడు అస్తమించి ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోగానే ఆ రాళ్లు పగటిపూట లాక్కొన్న వేడిని వదులుతూ తమతో దాగి ఉన్న ఆ పాత శబ్ద తరంగాలను రేడియేషన్ రూపంలో బయటకు వదలడం స్టార్ట్ చేస్తాయి. అంటే అక్కడ వినిపించేవి దయ్యాల అరుపులు కావు, ఆ కోట రాళ్లు ప్లే చేసే ఒక భయంకరమైన న్యాచురల్ 3D ఆడియో షో. ఆ ఫ్రీక్వెన్సీని తట్టుకోలేక ఆ 4 విదేశీయులు మెదడు నరాలు డ్యామేజ్ అయి పిచ్చివాళ్లయ్యారు. ఈ శబ్దాలన్నింటికీ ఒక మెయిన్ సెంటర్ పాయింట్ ఉందని నిజం తెలుసుకున్న డాక్టర్ అజయ్ తన టీంతో కలిసి ఒక భూగర్భంలో ఉన్న అత్యంత రహస్యమైన నేల మాళిగలోకి అడుగుపెట్టాడు. ఆ రూమ్ వందల ఏళ్లుగా మూసి ఉండటం వల్ల లోపల దట్టమైన పొగమంచు లాంటి గాలి ఉంది. వారి టార్చ్ లైట్ల వెలుతురులో ఆ గది మధ్యలో ఒక పెద్ద నల్లటి రాతి స్తంభం కనిపించింది. ఆశ్చర్యంగా ఆ స్తంభం చుట్టూ ఉన్న గది గోడలన్నీ కేవలం సాధారణ రాళ్లతో కాకుండా ఒక వింతైన అయస్కాంత లోహపు రేకులో కప్పబడి ఉన్నాయి. సరిగ్గా సమయం సాయంత్రం 5:55 అయింది. అంటే ఆ కోట రాళ్లు యాక్టివేట్ అయ్యే టైం కేవలం 5 నిమిషాల్లో ముగుస్తుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలైంది. ఒక్కసారిగా ఆ నేల మాళిగలోని రాతి స్తంభం నుంచి ఒక వింతైన నీలిరంగు వెలుతురు బయటకు రావడం మొదలైంది. ల్యాబ్ పరిపాలన పరికరాల స్క్రీన్లన్నీ రెడ్ అలర్ట్ లో బ్లింక్ అవుతూ రేడియేషన్ రీడింగ్స్ ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయి. ఆ రూమ్ లో ఉన్న డాక్టర్ అజయ్ మరియు ఆర్మీ జవాన్లు మెదడులోకి ఆ రాళ్లు దాచుకున్న వందల ఏళ్ల నాటి యుద్ధ శబ్దాలు నేరుగా ప్రవేశించాయి. వారి కళ్ల ముందే కత్తులతో పొడుచుకున్న సైనికుల రక్తం, ఓడుతున్న శవాలు నిజంగానే కనిపిస్తున్నట్టు భ్రాంతి కలిగింది. ఆ భయంకరమైన ఫ్రీక్వెన్సీని తట్టుకోలేక 2 జవాన్లు అక్కడికక్కడే నోటి వెంట నురుగలు వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. డాక్టర్ అజయ్ మెదడు కూడా పనిచేయడం ఆగిపోతుంది. తన జుట్టు కూడా మెల్లగా తెల్లగా మారిపోతున్నట్లు అతను గమనించాడు. కానీ అతను తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ రాతి స్తంభాన్ని డిస్కనెక్ట్ చేయలేకపోతే తన టీం మొత్తం అక్కడే చనిపోతుందని అర్థం చేసుకున్న అజయ్ వణుకుతున్న చేతులతో తన బ్యాగ్లో ఉన్న ఒక పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్లస్ డివైస్ ని ఆ రాతి స్తంభానికి అమర్చి ఆన్ చేశాడు. ఒక్కసారిగా ఒక పెద్ద మెరుపుతో ఆ రూమ్ లో ఉన్న నీలిరంగు వెలుతురు ఆగిపోయింది. ఆ రాళ్ల నుంచి వస్తున్న ఆ భయంకరమైన 3D ఆడియో షో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ భయంకరమైన రాత్రి తర్వాత భారత ప్రభుత్వం బాన్గర్ కోట భూగర్భ నేల మాళిగలను శాశ్వతంగా కాంక్రీట్ వేసి సీల్ చేసేసింది. ఆ కోట రాళ్లలోని వింత ఖనిజం మరియు ఆ రేడియేషన్ సాధారణ మనుషులకు ఎంత ప్రమాదమో అర్థం చేసుకునే సాయంత్రం 6 గంటల తర్వాత లోపలికి ఎవరిని అనుమతించకూడదనే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రకృతి కొన్ని రహస్యాలను తనలోనే దాచుకుంటుంది. వాటిని సైన్స్ పరంగా డీకోడ్ చేయవచ్చు, కానీ కొన్నిసార్లు ఆ శక్తులతో ఆటలాడితే ప్రాణాలకి ప్రమాదం. మరి ఈ భయంకరమైన సైంటిఫిక్ మిస్టరీపై మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ వినిపించేవి కేవలం రాళ్లలోని శబ్దం తరంగాలేనా, లేక ఆ తాంత్రికుడి శాపం అప్పటికి ఆ కోటను వణికిస్తోందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఉత్కంఠభరితమైన మరియు యథార్థ మిస్టర్ల కోసం మన KGVGS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక భయంకరమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.